ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇవాళ నరికే వరకు ఏమైందంటే ఆ సాయిల్ను పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అందులో అడ్డగోలుగా ఫర్నిచర్ ఇవాళ బాగ్ లింగంపల్లి, బాగ్ అంబర్పేట్, రామ్ బాగ్, బషీర్ బాగ్, ఈ భాగం ఏంటి చెట్టు. అంటే ఈ చెట్లన్నీ నరికి ఈ ప్రాంతం అంతా అడవిని తొలగిస్తేనే కదా హైదరాబాద్ మహానగరం పుట్టింది. మీరు అభివృద్ధికి వ్యతిరేకం, పర్యావరణం పేరిట రైళ్లు వేయడం ఆపుదామా, పర్యావరణం పేరిట విమానాల పేరు కట్టడం ఆపుదామా, ఇండియన్ బస్ స్టాండ్ మూసీలో రాలేదా, ఇలాంటి ప్రశ్న అడుగుతుంటారు. అది న్యాయమైన ప్రశ్నే కాదని అంటలేదు. కానీ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్పాలి. పర్యావరణాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలని అడుగుతున్నారు. బ్యాలెన్స్ చేయకపోతే ఏమైతుందో నిన్న వాయనాడు, మొన్న ఉత్తరాఖండ్, కేదార్నాథ్ కొండల్లో జరిగిన విధ్వంసం మనకు తెలుసు. వాయనాడులో ఏం జరిగింది, వాయనాడులో జరిగిన విధ్వంసం ఏంటి, ఒక సున్నితమైన పర్యావరణ ప్రాంతం, పశ్చిమ కనుమల ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అభివృద్ధి పేరిట జరిగిన విచక్షణారహితమైన పనుల వల్ల కొండ చర్యలు వెలుగుబడి సర్వనాశనమే. ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి పేరిట జరిగేటువంటి పర్యావరణ విధ్వంసం అభివృద్ధికి దారి తీస్తుందా, అభివృద్ధిని నాశనం చేస్తుంది? అదే అభివృద్ధి దోషం చెప్తే వాయనాడు ఎందుకు విధ్వంసం కావాలి? కేదార్నాథ్ కొండల్లో ప్రజలు పొగట్టుకుంటూ కట్టారు. అలకానంద నది తీరాన వెళ్లి బిల్డింగ్ హోటల్ ఏం జరిగింది వాళ్ళ పరిస్థితి? కేదార్నాథ్ విలయ తాండవం జరుగుతోంది. అందువల్ల మేము పర్యావరణ ప్రేమికులు అంటే అభివృద్ధి వ్యతిరేకం కాదు. అందువల్ల ఈ నాన్ మోషన్ సమాజంలో వెళ్ళకూడదు. అభివృద్ధిని ప్రజలకు కావాలి, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కోసమే పర్యావరణ పరిరక్షణ కావాలి అని అడగాలి. 12 లక్షల చెట్లకు బదులుగా మళ్ళీ 12 లక్షల చెట్లు పెట్టడం వేరు, 12 లక్షల చెట్లు. మేము కొండ వంతుకు మేము ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కడతామంటే ఎట్లా ఉంటుందో కొండ గుట్ట వేరు, 20 అంతస్తుల బిల్డింగ్ వేరు. రెండో హైట్ ఒకటే ఉండొచ్చు, కానీ ఒక అడవి, ఒక నేచురల్ ఫారెస్ట్ అంటే కొన్ని వేల సంవత్సరాల ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడినటువంటి దానికి నీవు పెట్టే గులాబీ చెట్లకు చాలా తేడా చెట్లు నాటద్దు అని ఎవరు అనడం లేదు. చెట్లు నాటడం వేరు, అడవి వేరు. మీ ఇంటి చుట్టూ గార్డెన్ కట్టుకుంటారు, మా ఇంట్లో అడుగు ఉందని అంటారు ఎవరన్నా. సో నా చుట్టూ గార్డెన్ ఉంటుంది అనుకోండి, మా ఇంట్లో 200 గదాల పెద్ద అడుగు ఉందండి అంటారు. అయ్యా అడవి వేరు, అఫారెస్టేషన్ వేరు, నేచురల్ ఫారెస్ట్. ఏంటి తేడా నేచురల్ ఫారెస్ట్ కంటే? ఆ చెట్లకు ఉండేటువంటి కెపాసిటీ. వాయనాడులో ఏం జరిగింది, చెట్లు నరికే వరకు ఏమైందంటే ఆ సాయిల్ ను పట్టుకొనగలిగే కెపాసిటీ తగ్గిపోయి లూజ్ సాయిల్ అయిపోయి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే ఒక దట్టమైన సహజ అడవులకు ఉండే స్వభావం వేరు. నీవు లక్షల కాదు కోట్ల చెట్లు నరికినా స్వభావం రాదు. ఎందుకంటే ఇది వేల సంవత్సరాల కింద ఏర్పడిన ఒక సహజ అడవి. అది ఎవరు నాటలేదు, ఎవరు పెట్టలేదు. అందులో వందల ఎకరాలలో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ ఔషధ మొక్కల్ని ఎవరు సృష్టించగలుగుతారు? మీరు ఇవాళ చెట్లు మొక్క పెడితే 1000 సంవత్సరాల తర్వాత కదా అది అడవిగా మారుతూ, ఒకవేళ మారదు. అందుకనే నేను ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే, మీరు చెట్లు నాటండి, అది దామగుండం అడవిలాగా మారినాక కట్టుకోండి. 12 లక్షల చెట్లు నాటండి, అభ్యంతరం లేదు. ఆ చెట్లు దట్టమైన అడవిగా మారుతుంది కదా, అప్పుడు ఇక్కడ కావాలంటే మీరు కట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. అది ఎన్ని వందల ఏళ్ళైతే మాకు తెలియదు, మీకు తెలియదు. పైగా మీ అడుగుతున్న ఇంకో మాట ఏంటి, ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది. జీవ వైవిధ్యాన్ని సుప్రీంకోర్టు జల్లికట్టు కేసులో అద్భుతంగా చెప్పింది. ఈశా ఉపనిషత్తును కోర్టు చెప్పింది. ఎందుకంటే దేశంలో ఉన్న పాలకులకు భాష కలిగింది. ఈశా ఉపనిషత్తులో ఏం చెప్పారు? ఈ సమస్త చరాచర జగత్తులు ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కే లేదు అన్న. ఏ జీవరాశి కూడా మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు. అలా చెప్తూ సుప్రీంకోర్టు ఒక మాట ఉన్నాయి, బలహీనులకు బలవంతులకు మధ్య న్యాయ పోరాటం జరిగితే వ్యవస్థలు బలహీనుల పరంగా ముందు ఆలోచించాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. భారత సుప్రీంకోర్టు. అందువల్ల మేము ఏమడుగుతున్నాం, మీరు ఒక రేడార్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఏ అభివృద్ధి ప్రాజెక్టు పెట్టాలన్నా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనుకుంటుంది. ఇది మ్యాండేటరీ. చట్టం ఏం చెప్తుందంటే పర్యావరణ ప్రభావ నివేదిక ఉండాలి. అందువల్ల ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ నావీ రేడార్ ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ నష్ట రిపోర్ట్ పైన ఏమైనా మీ దగ్గర ఉందా?
ఉంటే దాన్ని బయట పెట్టండి అని అడుగుతా. ప్రజల ముందు పెట్టండి, ప్రజలతో చర్చ పెట్టండి. అయ్యా ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని. మేకలు గొర్రెల వల్లనే అడవులు నాశనం అయితే ఇప్పటికీ భూమి మీద ఒక్క అడుగు ఉండేది. అలా మేకలు గొర్రెలు మీకు ఏళ్ళు దుంపలు అడవి తింటే ఆదివాసుల వల్లనే అడవి నష్టపోతే ఇవాళ అడవి ఉండేదా? అయ్యా నీవు ఇవాళ అడవిలోకి వెళ్ళా, ఆదివాసులు అడవిలో లక్షల సంవత్సరాలు చుట్టున్నారు కదా. మానవ నాగరికత పుట్టక ముందు చుట్టున్నారు అడవి ఆదివాసుల అవసరాలకే అడవి విధ్వంసం అయితే ఇవాళ అడవి మిగలదు. ఇవాళ అడవి ఎవరి వల్ల విధ్వంసం అవుతుంది? పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అందులో అడ్డగోలుగా ఫర్నిచర్ పెట్టుకున్న వల్ల నష్టం అవుతుంది కానీ ఆదివాసుల నష్టం కాదు. ఆదివాసి ఒక గుడిసె పెట్టుకొని ఆదివాసి అవసరాలు ఎంత? ఆదివాసి అవసరాలు నాకున్న అవసరాలు 1% కూడా ఉండదు. ఆదివాసి వల్ల లేదా మేకలు గొర్రెలు మేకలు వచ్చి ఏ మేక అయినా వచ్చి ఒక మహావృక్షాన్ని మర్రి చెట్టు తింటుందా? ఆనందం చెప్తుంది కదా. అయ్యా మేక తినేదేంటి? ఇవాళ మేక తినే మొక్క మళ్ళీ 3 నెలల లోపల మళ్ళీ మొక్క అది మేక తింటది. మేకలు గొర్రెలు మీకు మహావృక్షాలు తినవు. పెద్ద పెద్ద అడవిలో ఉన్న 1000 సంవత్సరాల వృక్షం తింటే బనియంత్రి ఎందుకుంటాయి పరిగి ప్రాంతంలో? అలాంటి మేకలు గొర్రెలు ఎప్పుడో తినున్నారు కదా. అందువల్ల మనం అడుగుతున్న పరిస్థితి ఏంటంటే అయ్యా మీరు ఏ ప్రభావానికి పెట్టారు? ఈ దట్టమైన 12 లక్షల ఎకరాలతో కూడిన 100 ఎకరాల సహజ అరణ్యాలకి మీరు ఏమి, ఈ జీవ వైవిధ్యానికి ఏమి కంపెన్సేషన్? ఇక రేడియేషన్ ఇంపాక్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. ఏమీ ఉండదు రేడియేషన్ అంటున్నారు. అదేదో చెప్పండి అవుతుంది బహిరంగంగా. దీనికి మిషన్లో ఉన్నదానికి తేడా ఏంటి? దీనికి తిరునల్వేలిలో ఉన్నదానికి తేడా ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇవాళ 50 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభావాన్ని ఇప్పుడు కూర్చొని మనం అంచనా వేయలేం. అందువల్ల ప్రజలతో స్టేక్ హోల్డర్ తో చర్చ జరపండి, పబ్లిక్ హియరింగ్లు పెట్టండి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ముందు పెట్టండి. ఇక నదులు దెబ్బతింది. ఇంతకుముందు కూడా చెప్పారు, మూసీ నది ప్రాంతం ఇది, కాగ్నా నది, అలాగే మీకు ఇతర నదులు పుట్టేటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో విధ్వంసం జరిగితే హైదరాబాద్ కు వచ్చే వాటర్ సోర్స్ దెబ్బతిండమే కాదు, హైదరాబాద్ కు వరద ప్రమాదం కూడా ముచ్చుకొస్తుంది. అలా అందుకే ప్రభుత్వానికి కోరేది ఏంటంటే అయ్యా దేశ రక్షణ వ్యతిరేకం కాదు, దేశ భద్రతకు వ్యతిరేకం కాదు, భారతదేశంలో దామగుండములో తప్ప ఇంకా ఎక్కడా ఇలాంటి వేడఫాయి పెట్టే చోటే లేదు భూమి మీద అని చెప్పండి. మీరు బహిరంగంగా అడుగుతున్నాం. అయ్యా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇది కాక మీకు ఇంకెక్కడా లేదా? అసలు ఇండియాలో ప్లేసే లేదా? ఇండియాలో ఇంతకన్నా ఐడియల్ లొకేషన్ లేదా? మరి ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నట్టు? మరి హైదరాబాద్ నగరానికి లైఫ్ లైన్ రాబోయే కాలంలో 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లండన్ లో ఉన్న థేమ్స్ రివర్ ను పునర్జీవింపజేసినట్లు హైదరాబాద్ లో మూసీ రివర్ ను పునర్జీవింపజేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇల్లు ఇచ్చి పునరావాసం చేస్తారు. అయితే మీరు మూసీ నది ఆరిజిన్ నాశనం చేసి మూసీని ఎలా పునర్జీవింపజేస్తారు? ఎక్కడి నుంచి మూసీలకు నీళ్లు వస్తాయి? ఈ వికారాబాద్ అడవుల్లో ఉంటే కదా నీళ్లు రావాలి. మరి ఇలా గండిపేట్ ను కలుషితం చేస్తున్నాయని అక్రమ నిర్మాణాలు కూడగొడుతున్నారే, అసలు గండిపేటకి నీళ్లు లేకుండా అయితే ఎవరు బాధ్యుడు? అందువల్ల ఈ ప్రశ్నలను కూడా మనం అడగాలి. అందుకే హైదరాబాద్ నగర ప్రజలకు మీకు చెప్పాలి, ఇదేదో 60 గ్రామాల సమస్య కాదు, ఇది హైదరాబాద్ మహానగర రక్షణ కొరకు, నీటి అవసరాల కొరకు ఉన్నటువంటి సోర్సులు మీరు నాశనం చేస్తారని. అందుకే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా ఈ అనుమానాలకు ఆన్సర్ చెప్పండి, ఈ ఆందోళనకు పరిష్కారం చెప్పండి, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అనేక ప్రలోభాలు ఉండొచ్చు, బెదిరింపులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీటికన్నిటికీ కూడా సిద్ధపడాలి. ఎంత ప్రజల మద్దతు కూడగట్టుకుంటే అంత ఉద్యమం రక్షణగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అందువల్ల మీరు జరిపే ఈ పోరాటం రైజ్ చేస్తున్న మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ మరోసారి మీకు మద్దతు ప్రకటిస్తూ సెలవు.